హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. సోనీ ఓటీటీ స్ట్రీమ్‌లో 'ది హంట్ రాజీవ్ గాంధీ అసోసియేషన్' అనే వెబ్ సిరీస్ లాస్ట్ ఫ్రైడే స్ట్రీమింగ్‌కొచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రాజీవ్ గాంధీ మే 21, 1991లో శ్రీ పెరంబుదూరు, తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ప్రచారానికి రాగా అక్కడ సూసైడ్ బాంబర్ తాను అక్కడ రాజీవ్ గాంధీని హత్య చేసింది. అయితే సూసైడ్ బాంబర్‌గా ఉన్నటువంటి తాను ఆ ప్రచారంలోకి వెళ్లి అక్కడ రాజీవ్ గాంధీకి పూలమాల వేయడానికి వెళ్లి అక్కడ రాజీవ్ గాంధీని హత్య చేసింది. అయితే ఈ ఘటనలో మొత్తం 15 మంది, రాజీవ్ గాంధీతో సహా మొత్తం 15 మంది చనిపోయారు. ఈ ఈ రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి తర్వాత నిందితులను ఎలా పట్టుకున్నారు 90 రోజుల్లో? అప్పుడున్న దర్యాప్తు సంస్థ సీబీఐ గాని, సిట్ గాని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గాని, ఈ 90 రోజుల్లో నిందితులను ఎట్లా పట్టుకున్నారనేదే ఈ 'ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్' అనే వెబ్ సిరీస్ స్టోరీ. చాలా పక్కాగా, క్లియర్‌గా, నీట్‌గా డైరెక్టర్, ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ వెబ్ సిరీస్‌ను తీశాడు. అయితే అనిరుద్ మిత్రా రాసినటువంటి 90 డేస్ అనే పుస్తకం ఆధారంగా వెబ్ సిరీస్‌ను నగేష్ కుకునూర్ తీశారు. నగేష్ కుకునూర్ మనకు తెలుసు. గతంలో 'హైదరాబాద్ బ్లూస్' ఇలాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌తో హాట్‌స్టార్‌లో కూడా మంచి వెబ్ సిరీస్ తీశాడు. తాజాగా అతను 'ది హంట్ రాజీవ్ గాంధీ అసోసియేషన్' అనే వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో తీసుకొచ్చాడు. అయితే ఈ వెబ్ సిరీస్ సంబంధించి 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. 7 ఎపిసోడ్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. రాజీవ్ గాంధీ హత్య అనేది అప్పట్లో దేశంలో కలకలం రేపిన ఘటన. అంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా సూసైడ్ బాంబర్ అనే పదమే అప్పుడు మొదటిసారి వినిపించింది. రాజీవ్ గాంధీ అప్పుడు మాజీ ప్రధానిగా ఉన్నారు. 1984 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ ప్రధానిగా పనిచేశారు. 89 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నిజానికి కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ దక్కింది. మంచి సీట్లే వచ్చాయి 1989 ఎన్నికల్లో. కానీ ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ మార్క్ దక్కలేదు. కానీ రాజీవ్ గాంధీ పక్కకు తప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుకు రాలేదు. నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలోని కొన్ని పార్టీలన్నీ కలిసి నేషనల్ ఫ్రంట్‌గా ఏర్పడి, జనతాదళ్ ఇలాంటి పార్టీలన్నీ కలిసి ఫ్రంట్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వీపీ సింగ్ ఓ సంవత్సరం పాటు ప్రధానిగా పనిచేశారు. 90 నుంచి 91 వరకు 91 వరకు చంద్రశేఖర్ ప్రధానిగా పనిచేశారు. అయితే 91లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 91 ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన టైంలోనే తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ప్రచారానికి వెళ్ళిన టైంలో మే 21 రాత్రి 10 గంటల 10 నిమిషాలకు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అయితే అప్పుడు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ మొదలవ్వడమే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక కొలంబోలోని, అంటే శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హై కమిషన్‌కి మొదట ఒక కాల్ వస్తుంది. మిస్టర్ రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా అని. శ్రీ రాజీవ్ గాంధీ బతికే ఉన్నారని ఒక కాల్ వస్తుంది గానీ, అక్కడ అధికారులు అంతగా పట్టించుకోరు. అది ఫేక్ కాల్ అనుకుంటారు. ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. రాజీవ్ గాంధీ ప్రచారానికి రావడం, ఆ తర్వాత హత్యకు గురి కావడం, ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను అప్పటి సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నటువంటి విజయ్ కరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఇదంతా జరుగుతుంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాజీవ్ గాంధీ హంతకులను ఎలా పట్టుకుంది అనేదే ఈ వెబ్ సిరీసు. అయితే ఏదైతే ఒరిజినల్ ఫోటో తాను ఈమె ఎల్‌టీటీ మెంబర్, ఎల్‌టీటీ సపోర్టర్ తాను, ఏదైతే రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర చేశాడో శివరాసన్, ఎల్‌టీటీ ఈ ప్లానర్ అతనే మొత్తం. ఇది అసలైన ఫోటో. రాజీవ్ గాంధీ హత్యకు ముందు చందనమాల వేసి సూసైడ్ బాంబరు అమర్చుకొని చందనమాల వేసి రాజీవ్ గాంధీని హత్య చేయబడినటువంటి తాను. అయితే ఈ కేసుకు సంబంధించి ఆహ్, అందరూ చాలామంది ఈ కేసు నిందితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతా చేసుకున్నారు. మిగిలిన వారిని నళిని ఇలాంటి వాళ్ళందరినీ ఆహ్, అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా మళ్ళీ వాళ్ళే వెళ్లి కోర్టును అడగడంతో మరి కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. వాళ్ళు కూడా క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో జీవిత ఖైదుగా మార్చింది. 2022లో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలో ఒకరైన నళిని విడుదల గూడా అయింది. అయితే ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించి 7 ఎపిసోడ్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. అంటే ఎక్కడెక్కడ ఎలా హత్యకి ఇంప్లిమెంట్ చేశారు దగ్గర నుంచి, ఆ తర్వాత వాళ్ళు ఎలా పారిపోవడానికి ప్రయత్నించారు, అసలు నిందితులను ఎలా పట్టుకోవాలని. అయితే ఈ వెబ్ సీరీస్‌ను మనకు అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు డైరెక్టర్ నగేష్ కుకునూర్. అయితే ఇందులో ఎవరిని పట్టుకున్నా గాని చనిపోకుండా పట్టుకోవాలి. ప్రాణాలతో పట్టుకోవాలన్నదే శివరాసన్. ఈ శివరాసన్ అనే వ్యక్తిని ఏదైతే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడో శివరాసన్ ఎల్‌టీటీ మెంబర్‌ని ప్రాణాలతో పట్టుకోవాలనేది, అంటే ఎవరిని ఎల్‌టీటీ ఈ హత్యకు సంబంధించి కుట్రదారుల దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రాణాలతో పట్టుకోవాలి. అయితే ఇందులో ఎల్‌టీటీ మెంబర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెనైడ్ తీసుకొని చనిపోతారు. ఎక్కడ పూచలో దొరకగానే. దానికోసం కూడా సెనైడ్ తీసుకుంటే వెంటనే వాళ్ళని ఎలా కాపాడాలి, సెనైడ్ నుంచి కాపాడే కిట్‌లను కూడా దగ్గర పెట్టుకొని, అంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అప్పటి దర్యాప్తు బృందం గాని. కార్తికేయన్ సిట్ ఎవరైతే సిట్ ఆఫీసర్ ఉంటాడో ఆయన కార్తికేయన్ ఆధ్వర్యంలో టీమ్‌ని ఏర్పాటు చేసి సీబీఐ డైరెక్టర్ విజయ్ కరణ్ టీమ్‌ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లారనేది 90 డేస్‌లో ఇది వెబ్ సీరీస్ మొత్తం స్టోరీ. వెబ్ సీరీస్‌కి సంబంధించి అయితే రాజీవ్ గాంధీ హత్య కోసం కంటే ముందే రాజీవ్ ఈ ఎల్‌టీటీ ఏదైతే ఉందో శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ
వారికి సంబంధించిన తమిళ ఎల్టీటీ వేలుపిల్లి ప్రభాకరన్ ఏర్పాటు చేసిన ఆహ్, ఎల్టీటీ ఏదైతుందో లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం అనేది శ్రీలంకలో వాళ్ళు అక్కడ తమిళుల కోసం రక్షణగా వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి తమిళ ప్రాంతాల్లో ఉన్నటువంటి తమిళులు అక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నా ప్రాంతంలో ఉన్న తమిళులు స్వతంత్రం కోసం అక్కడ సైన్యం నుంచి రక్షణగా ఏర్పాటు చేసినటువంటి ఎల్టీటీ ఏది ఉందో అదొక తర్వాత కాలంలో అది హింసాత్మక చర్యలకు పాల్పడుతూ ఒక ఉగ్రవాద సంస్థగా కూడా అంటే ఎల్టీటీ అనేది ఒక ఆహ్, నే నే హింసాత్మక సంస్థగా కూడా పేరు తెచ్చుకుంది. ఆ ఎల్టీటీకి సంబంధించి గతంలో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1985, 86, 87 ఆ సమయంలో ఇండియన్ పీస్ అని చెప్పి ఒక ఒక కమిటీని అక్కడికి అంటే ఇండియన్ పీస్ ఫోర్స్ అని చెప్పి ఒక కమిటీని శ్రీలంకకు పంపాడు. ఆ ఇండియన్ పీస్ ఫోర్స్ చేసినటువంటి దారుణాలు చేశాయని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎల్టీటీ సభ్యులను చిత్రవద చేయడం ఇలాంటివి చేశాయని. దానికి సంబంధించి 1991 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ మళ్ళీ అప్పుడు మాజీగా ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రచారానికి వెళ్తూ అప్పటికే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ మళ్ళీ ప్రధాని అవుతారని చెప్పి మంచి ఆయనకు ఊహాగానాలు రావడం, మంచి ప ప ప అది కూడా రావడం అంటే ప్రధాని అవుతారని చెప్పి అది రావడంతో మరోసారి ప్రధాని అవుతే ఎల్టీటీఈపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? శ్రీలంకలోని తమిళులపై రాజీవ్ గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంతకుముందు ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఆధారంగా ఎల్టీటీఈ సభ్యులు ఆయన హత్య కుట్ర పన్నారనేది ఈ వెబ్ సీరీస్‌లో కూడా చూపించారు మనకు. ఈ దర్యాప్తులో అంటే అధికారులు చేసినటువంటి దర్యాప్తులో ఎల్టీటీఈ ఎందుకు రాజీవ్ గాంధీ హత్య కుట్ర చేసింది? అంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను పట్టుకోవడంతో పాటు దానికి ముందు జరిగినటువంటి విషయాలను కూడా ఒక్కొక్క ఎపిసోడ్‌లో చెప్తూ ఆ నిందితులను పట్టుకోవడం కూడా ఒక సవాలుగా ఇది వెబ్ సీరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిందితులు ఎవరైతే ప్రధాన నిందితులు ఉంటారో వాళ్ళని ప్రాణాలతో పట్టుకోలేకపోతారు. చివరికి ఈ కుట్రదారైనటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన శివరాసన్ కూడా బెంగుళూరులోని ఒక ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ఎల్టీటీ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటికి చాలా సేపు వీళ్ళు ఎవరైతే ఉంటారో పట్టుకోవడానికి అధికారులు చాలా సేపు కాల్పులు జరపడం, తర్వాత వెయిట్ చేయడం శివరాసన్ కోసం వెయిట్ చేసి కానీ శివరాసన్ చివరికి అక్కడ ఉన్న బెంగుళూరులోని ఒక ఇంట్లో కర్ణాటక రాజు బెంగుళూరులో ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతాడు. కానీ మిగిలిన పట్టుబడ్డ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో నళిని, మురుగన్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోర్టు శిక్ష విధిస్తుంది. కానీ మొత్తంగా అయితే వీళ్ళెవరిని ఒక్కొక్కరిని ఎలా పట్టుకున్నారని చెప్పేసి వెబ్ సీరీస్‌లో అధికారుల టీమ్ గాని వాళ్ళకి సంబంధించి క్లియర్‌గా ఇది వెబ్ సీరీస్‌లోని ఒకడు తాను క్యారెక్టర్ పోషించినటువంటి క్యారెక్టర్ శివరాసన్ యాజ్ ఇట్ ఈస్‌గా నిజ జీవితం అంటే రియల్‌గా జరిగినటువంటి ఇది రాజీవ్ గాంధీకి హత్య జరగక ముందు తాను ఫోటో వేసే సమయంలో తీసినటువంటి ఫోటో. అక్కడ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో అతను కూడా ఎల్టీటీ సానుభూతి పరుడు. అతను కూడా చనిపోతాడు అందులో. కానీ అతను తీసిన కెమెరా పోలీసుల చేతికి చిక్కడం అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళ చేతికి చిక్కడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫోటో ద్వారానే అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ అందులోకి ఎంటర్ అయిపోయి సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేతిలోకి తీసుకొని 90 రోజుల్లో హంతకులను ఎలా పట్టుకున్నారు? ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ అనేది అదే 90 రోజులు ఎలా పట్టుకున్నారని చెప్పి. కానీ ఈ 7 ఎపిసోడ్‌లో కూడా చాలా థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా నగేష్ కకునూరు సక్సెస్ అయ్యాడు. ఆ ఎంగేజింగ్‌గా చూపియడంలో. అంతకుముందు 2013లో 'మద్రాస్ కేఫ్' అని ఒక సినిమా వచ్చింది. జాన్ అబ్రహం హీరోగా. అందులోనూ రాజీవ్ గాంధీ హత్యకు ప్లాన్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఏజెంట్‌గా ఉన్నటువంటి జాన్ అబ్రహం తెలుసుకుంటాడు. కానీ ఆ సమాచారం అందించడంలో లేట్ అయిపోతాడు. అయితే ఈ వెబ్ సీరీస్‌లో కూడా అదే చూపించారు. రాజీవ్ గాంధీకి థ్రెట్ ఉంది. శ్రీపెరంబుదూర్‌కు రాకూడదు, థ్రెట్ ఉంది అనే సమాచారం కొంత తెలిసున్నా గాని ఆయన వినిపించుకోలేదు లేదా దాన్ని కొందరు కొట్టిపారేశారనేది కూడా వెబ్ సీరీస్‌లో చూపించారు. అయితే ఎల్టీటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌తో పాటు ఆ ప్లాన్ విఫలమైతే ఢిల్లీలో మళ్ళీ బ్యాకప్ కూడా పెట్టుకున్నారు. ఇంకొక మహిళను సూసైడ్ బాంబర్‌గా. ఇవన్నీ అంటే అక్కడికి కూడా వెళ్లి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా చూపించారు ఈ వెబ్ సీరీస్‌లో. రాజీవ్ గాంధీ హత్యకు ముందు ప్రణాళిక, రాజీవ్ గాంధీ హత్య అయిన తర్వాత నిందితుల వేట ఎలా సాగిందనేది చాలా థ్రిల్లింగ్‌గా చూపించారు. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఇది మన రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఏదైతే శ్రీపెరంబుదులో ఉన్నటువంటి ఆ ప్లేస్‌లో బహిరంగ సభకు వెళ్లి ఆయన అక్కడ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి బట్టలకు సంబంధించి ఇది నగేష్ కుకునూర్ హైదరాబాద్‌కి చెందిన డైరెక్టర్. 'హైదరాబాద్ బ్లూస్' 2 పార్ట్‌ల సినిమాగా తీశాడు. 'ఇక్బాల్' అనే మంచి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందిన సినిమా తీశాడు నగేష్ కుకునూర్. హైదరాబాద్‌కి చెందిన నగేష్ కుకునూర్ 'హైదరాబాద్ బ్లూస్' అనే సినిమాలో తనే హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా అవార్డు కూడా గెలుచుకున్నాడు. 'హైదరాబాద్ బ్లూస్ పార్ట్ 2' కూడా తీశాడు 2002లో. అయితే తర్వాత 'ఇక్బాల్' అనే ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సినిమా తీశాడు. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడి నుంచి బాలీవుడ్‌లో చాలా సినిమాలు తీశాడు. చేసిన తక్కువ సినిమాలైనా గాని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నగేష్ కుకునూర్. 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' హాట్‌స్టార్‌లో 2 సీజన్‌లు తీశాడు. 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అని వెబ్ సీరీస్ దాంతో కూడా మంచి పేరు తెచ్చాడు. అయితే తెలుగు మూవీ 'గుడ్ లక్ సఖి' అనే సినిమా తీశాడు గాని ఫ్లాప్ అయింది. ఇదే నగేష్ కుకునూర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ 'ది హంట్' అనే వెబ్ సీరీస్‌ను సోనీ లివ్‌లో తీశాడు. సోనీ లివ్‌లో అంతకుముందు మంచి వెబ్ సీరీస్‌లు వచ్చాయి. 'స్కామ్ 92' హర్షద్ మెహతా స్కామ్, తర్వాత 'స్కామ్ 2003' ఈ 2 స్కామ్ సీరీస్‌ల తర్వాత 'ది హంట్' రాజీవ్ గాంధీ అసాసినేషన్ అనేది ది బెస్ట్ వెబ్ సీరీస్‌గా సోనీ లివ్‌లో ఉండిపోతుంది. నగేష్ కుకునూర్ తీసినటువంటి వెబ్ సీరీస్.
ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్‌గా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' 3.5 స్టార్స్, 'ఏబీపీ లైవ్' ఏమన్నా ఈ వెబ్ సీరీస్‌కు అన్ని రివ్యూలు కూడా పాజిటివ్ రివ్యూలొచ్చాయి. అన్ని మెయిన్ ఏదైతే రివ్యూలిచ్చే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటదో, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మంచి రివ్యూలిచ్చింది ఈ వెబ్ సీరీస్‌కి. అంటే రాజీవ్ గాంధీ హత్య గురించి అందరికి తెలుసు. ఎల్‌టీటీఈ గురించి తెలుసు. కానీ ఈ ఎల్‌టీటీఈ రాజీవ్ గాంధీ హత్య చేయడానికి కారణం ఏంటి? ఎల్‌టీటీఈ తర్వాత ఆ సభ్యులను ఎలా పట్టుకున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా నగేష్ కుకునూరు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఓటీటీలో నడుస్తున్నటువంటి వెబ్ సీరీస్‌లో సోనీ లివ్‌లో ఉన్నటువంటి 'ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్' ఈ వీకెండ్ తప్పకుండా చూడాల్సిన కూడా మంచి ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. థాంక్ యూ.